Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths Class. మనం ఏపీ 9th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లోని క్వాడ్రిలేటరల్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్లో భాగంగా ఒక పార్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ పార్ట్లో మనం ఈ చాప్టర్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే థీరం 8.1 నుంచి 8.7 వరకు ఉన్న అన్ని థీరమ్స్ని, అలాగే ఫస్ట్ 5 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే దాని యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 2లో భాగంగా ఎక్సర్సైజ్ నెంబర్ 8.1లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, exercise number 8.1 లో ఫస్ట్ వన్, if the diagonals of a parallelogram are equal then show that it is a rectangle. ఓకే, దీన్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఏమంటారు, ఒక పారలోగ్రామ్ లో డయాగోనల్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే అది రెక్టాంగిల్ అవుతుందని మనం ప్రూవ్ చేయమంటున్నాం. ఓకే, ఇక్కడ మనం ఒక పారలోగ్రామ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనేది ఒక పారలోగ్రామ్ అనుకుందాం. ఏబిసిడి, ఇందులో మనకి ఏమి ఇచ్చారు, డయాగోనల్స్ ఈక్వల్ గా ఉన్నాయని ఇచ్చారు. అంటే ఇక్కడ ఏసీ ఈక్వల్ టు బిడి అవుతుంది అనమాట. ఇదే రాద్దాం. లెట్ ఏబిసిడి ఈజ్ ఏ పారలోగ్రామ్. ఇప్పుడు ఇచ్చినవి ఏంటి, మనకి డయాగోనల్స్ ఈక్వల్ గా ఉన్నాయన్న కదా. అంటే గివెన్ ఏసీ ఈక్వల్ టు బిడి, అవి రెండు మనకి డయాగోనల్స్ కదా, అవి ఈక్వల్ గా ఉన్నాయని ఇచ్చారు. మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇది ఒక రెక్టాంగిల్ అని మనం ప్రూవ్ చేయాలి. దానికోసం నేను ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ ని అలాగే బిఏడి ట్రయాంగిల్ ని కంపేర్ చేస్తున్నాను. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ బిఏడి, ఆ రెండిట్లో ఏమైనా మనం 3 పార్ట్స్ ఈక్వల్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బిడి అని ఇచ్చారు కదా. గివెన్ అంటే ఏసీ ఈక్వల్ టు బిడి, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే గివెన్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు మనకి, ఈ ఏపీ అనేది కామన్ సైడ్ రెండు ట్రయాంగిల్స్ లోనే ఉంది కదా. అంటే ఏబి ఈక్వల్ టు ఏబి, కామన్ సైడ్. నెక్స్ట్ మనకి ఈ సైడ్ ఈక్వల్ గా ఉంటాయి, ఎందుకంటే మనకి పారలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. అంటే బీసీ ఈక్వల్ టు ఏడి, అంటే ఆపోజిట్ సైడ్స్. ఆఫ్ పారలోగ్రామ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్, సెకండ్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ కి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి, మనకి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఎస్ కాంగ్రుయెన్సీ రూల్ ని బేస్ చేసుకుని. అంటే therefore ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ బిఏడి. ఇక్కడ ఏ రూల్ అప్లై చేసాం, ఎస్ కాంగ్రుయెన్సీ రూల్. ఇప్పుడు మనకి 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే అందులో కరెస్పాండింగ్ పార్ట్స్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి. అప్పుడు మనకి ఇక్కడ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఏ అవుతుంది. అవి రెండు కరెస్పాండింగ్ యాంగిల్స్ కదా. అంటే దట్ ఎంప్లాయిస్ యాంగిల్, ఈ యాంగిల్ వచ్చి ఏబిసి ఈక్వల్ టు యాంగిల్ బిఏడి. ఇలా ఎలా చెప్పగలిగామంటే సిపిసిటి, అంటే కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ మనకి ఇవి రెండు పారలోగ్రామ్ కాబట్టి ఇవి రెండు ప్యారలల్ గా ఉంటాయి. నెక్స్ట్ దీన్ని ట్రాన్స్వర్సల్ గా తీసుకున్నట్లయితే అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతాయి, కో ఇంటీరియర్ యాంగిల్ అవుతాయి. ఇట్లా మనకి 2 ప్యారలల్ లైన్స్ ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు
ఇక్కడ ఫామ్ అయ్యే కో ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. అంటే వాటి యొక్క మొత్తం 180 degrees అవుతుంది. ఓకే, దాన్ని అప్లై చేద్దాం. సిన్స్ BC is parallel to AD and AP is transversal. ఏం రాయొచ్చు మనం? యాంగిల్ ABC ప్లస్ BAD, యాంగిల్ ABC ప్లస్ యాంగిల్ BAD ఈక్వల్ టు 180 degrees. ఎందుకంటే అవి రెండు ఏంటి మనకి కో ఇంటీరియర్ యాంగిల్స్. కానీ ఇవి రెండు మనం ఈక్వల్ అని ప్రూవ్ చేసాం కదా. ఇక్కడ యాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు BAD అని అంటే దీని ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ 1 అనుకున్నట్లయితే కాబట్టి ఒకదాని ప్లేస్ లో మనం ఒకటి రాయొచ్చు. అంటే దట్ ఎంప్లాయిస్ యాంగిల్ ABC ప్లస్ దీని ప్లేస్ లో కూడా మనం యాంగిల్ ABC రాయొచ్చు. ABC ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ ABC ప్లస్ యాంగిల్ ABC ఏమవుతుంది? 2 యాంగిల్ ABC అవుతుంది ఈక్వల్ టు 180 degrees. ఈ 2ని మనం RHS లోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదండి. యాంగిల్ ABC ఈక్వల్ టు 180/2. 2 టేబుల్ 180 లో 90 టైమ్స్ కట్ అవుతుంది కదా. దట్ ఇంప్లైస్ యాంగిల్ ABC ఈక్వల్ టు 90 degrees. అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకి? ఈ ABC దగ్గర యాంగిల్ 90 degrees అని వచ్చింది. మనం పారాలోగ్రామ్ లో వన్ ఆఫ్ ద యాంగిల్ 90 degrees అయితే దాన్ని ఏమంటాం మనం? రెక్టాంగిల్ అంటాం. దేర్ఫోర్ ABCD is a rectangle. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. షో దట్ ద డయాగోనల్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆర్ ఈక్వల్ అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్ అట్ రైట్ యాంగిల్స్. ఓకే, మనం ఒక స్క్వేర్ ని తీసుకున్నాం. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇక్కడ 3 ప్రూవ్ చేయాలి. డయాగోనల్స్ ఈక్వల్ గా ఉంటాయని ప్రూవ్ చేయాలి, బైసెక్ట్ చేసుకుంటాయని ప్రూవ్ చేయాలి, వాటి మధ్య యాంగిల్ 90 degrees అని ప్రూవ్ చేయాలన్నమాట. అండ్ కాబట్టి ఒక స్క్వేర్ తీసుకున్నాం. ఫస్ట్ ఓకే, ABCD అని ఒక స్క్వేర్ ని తీసుకున్నాం. లెట్ ABCD be a square. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఫస్ట్ డయాగోనల్స్ ఈక్వల్ గా ఉంటాయని ప్రూవ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ ఫస్ట్ వన్ డయాగోనల్స్ ఏంటి? ఇక్కడ మనకి AC ఈక్వల్ టు BD, ఇవి రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ బైసెక్ట్ చేసుకుంటాయని ప్రూవ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు మనకు O దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ రాయొచ్చు అవసరం అయితే ఇలాంటి ABCD be a square and AC and BD are diagonals intersect at O అని రాయొచ్చు అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇవి బైసెక్ట్ చేసుకుంటాయి. అంటే OA ఈక్వల్ టు OC, OA ఈక్వల్ టు OC అండ్ ఇంకేంటి OB ఈక్వల్ టు OD అని ప్రూవ్ చేయాలి. OB ఈక్వల్ టు OD, ఇది సెకండ్ వన్. నెక్స్ట్ మనం థర్డ్ వన్ ఏం ప్రూవ్ చేయాలి? అవి రెండు పర్పెండిక్యులర్ గా ఉంటాయి అని. ఇక్కడ బైసెక్ట్స్ ఈచ్ అదర్ ఎట్ రైట్ యాంగిల్స్ అంటే వాటి మధ్యలో రైట్ యాంగిల్ ఉంటుంది అంటే 90 degrees ఉంటుందని. అంటే ఇక్కడ మనం AC ఈజ్ పర్పెండిక్యులర్ టు BD అని మనం ప్రూవ్ చేయాలి. ఈ మధ్యలో యాంగిల్ 90 degrees అని మనం ప్రూవ్ చేయాలి అన్నమాట. దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ABC ట్రయాంగిల్ ని అలాగే BAD ట్రయాంగిల్ ని కంపేర్ చేస్తున్నాను. ఇన్ ట్రయాంగిల్ ABC ట్రయాంగిల్ BAD ఇంతకు ముందులాగే మనం ఏ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి? మనకి స్క్వేర్ లో అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి BC ఈజ్ ఈక్వల్ టు AD అవుతుంది. BC ఈక్వల్ టు AD ఎందుకంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏ స్క్వేర్, సైడ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ కాబట్టి అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ మనకి ఈ AP అనేది రెండిట్లోనే ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? కామన్ యాంగిల్ అవుతుంది. అంటే యాంగిల్
సారీ ఏబి ఈక్వల్ టు ఏబి, ఇది కామన్ సైడ్. నెక్స్ట్ మనకి స్క్వేర్ లో 6 యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని, ఈచ్ వన్ ఈజ్ 90 డిగ్రీస్ కదా. కాబట్టి మనం ఏం రాయొచ్చు ఇక్కడ, యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు బిఏడి అని రాయొచ్చు. యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు యాంగిల్ బిఏడి ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఈ 2 ట్రయాంగిల్స్ లో 2 సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్, అలాగే సెకండ్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్ కి ఈక్వల్ అయ్యింది. కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. అంటే therefore ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ బిఏడి. ఇక్కడ మనం ఏ రూల్ అప్లై చేసాం, SAS కాంగ్రుయెన్స్ రూల్. ఓకే, అంటే మనం ఈ 2 ట్రయాంగిల్స్ అంటే ఏబిసి ట్రయాంగిల్ అండ్ బిఏడి ట్రయాంగిల్ కాంగ్రుయెంట్ అని ప్రూఫ్ చేసాం. కాబట్టి అందులో మనకి కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బిడి అని చెప్పొచ్చు. దట్ ఇంప్లైజ్ ఏసీ ఈక్వల్ టు బిడి. ఎలా చెప్పాం మనం, సిపిసిటి అంటే కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, మనం ఫస్ట్ ప్రూఫ్ చేసాం, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బిడి ప్రూఫ్ చేసాం. ఇప్పుడు సెకండ్ ఇది, దానికోసం ఏం చేస్తానంటే నేను ఈ ట్రయాంగిల్ ని కంపేర్ చేస్తున్నాను. అంటే ఓఏబి ఓసిడి 2 ట్రయాంగిల్స్ ని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఓఏబి ట్రయాంగిల్ ఓసిడి, ఈ రెండిట్లో ఏమి ఈక్వల్ గా ఉంటాయంటే ఓఏ ఈక్వల్ టు ఓసి. ఇప్పుడే ప్రూఫ్ చేసాం కదా, ఓఏ ఈక్వల్ టు ఏమి ఈక్వల్ గా ఉంటాయి, మనకి ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటాయి. ఎందుకంటే మనకి స్క్వేర్ లో ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ గా ఉంటాయి కాబట్టి అవి ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అవుతాయి. అంటే యాంగిల్ ఓఏబి ఈక్వల్ టు యాంగిల్ ఓసిడి. అట్లాగే మనకి ఈ యాంగిల్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా, అవి కూడా మనకి ఇవి 2 ప్యారలల్, ఇది ట్రాన్స్వర్సల్ అయితే అవి 2 కూడా మనకి ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అవుతాయి. కాబట్టి యాంగిల్ ఓబిఏ ఈక్వల్ టు యాంగిల్ ఓడిసి. ఇవి ఎలా చెప్పగలిగామంటే ఆల్టర్నేటివ్ యాంగిల్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఇవి 2 కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా, స్క్వేర్ లో ఆపోజిట్ సైడ్స్, స్క్వేర్ ఆల్సో ఏ పారలలోగ్రామ్ కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి ఏబి ఈక్వల్ టు సిడి అని రాయొచ్చు. అంటే ఏబి ఈక్వల్ టు సిడి అంటే సైడ్స్ ఆఫ్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ ఇంక్లూడెడ్ సైడ్, సెకండ్ ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ ఇంక్లూడెడ్ సైడ్ కి ఈక్వల్ గా ఉంది కాబట్టి ఆ 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. therefore ట్రయాంగిల్ ఓఏబి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఓసిడి. ఇక్కడ ఏ రూల్ అప్లై చేస్తాం మనం, ఏఎస్ఏ కాంగ్రుయెన్స్ రూల్. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే మనకి ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసి అవుతుంది, ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓడి అవుతుంది. దట్ ఇంప్లైజ్ ఓఏ ఈక్వల్ టు ఓసి అండ్ ఓబి ఈక్వల్ టు ఓడి. ఎలా చెప్పగలిగామంటే సిపిసిటి కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, సెకండ్ వన్ కూడా మనం ఇది ప్రూఫ్ చేసాం, సెకండ్ వన్ కూడా ప్రూఫ్ చేసాం. నెక్స్ట్ ఆ రెండింటి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుందని ప్రూఫ్ చేయాలి. దానికోసం ఈసారి ఏం చేస్తాను, ఈ 2 ట్రయాంగిల్స్ ని కంపేర్ చేస్తున్నాను. ఇన్ ట్రయాంగిల్ ఓఏబి ట్రయాంగిల్ ఓబిసి, రెండిట్లో ఏమి ఈక్వల్ గా ఉన్నాయంటే ఇక్కడ ఓఏ ఈక్వల్ టు ఓసి ఈక్వల్ గా ఉంది కదా, ఆల్రెడీ ముందే ప్రూవ్ చేసాం కదా, ఓఏ ఈక్వల్ టు ఓసి ఆల్రెడీ ప్రూవ్డ్.
నెక్స్ట్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీసీ, సైడ్స్ ఆఫ్ ఏ స్క్వేర్. ఏబి ఈక్వల్ టు బీసీ, సైడ్స్ ఆఫ్ ఏ స్క్వేర్. నెక్స్ట్ ఓపీ అనేది రెండు ట్రయాంగిల్స్ లో కామన్ గా ఉంది కదా, అంటే ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓబి, అంటే కామన్ సైడ్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్, సెకండ్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ కి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఆ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఓఏబి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఓబిసి. ఇక్కడ ఏం రూల్ అప్లై చేసాం? ఎస్ కాంగ్రుయెన్స్ రూల్. ఓకే, ఇప్పుడు ఇవి రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయితే అందులో కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి. అప్పుడు ఈ యాంగిల్ కూడా ఈక్వల్ గా ఉంటుంది, ఎందుకంటే రెండు కరెస్పాండింగ్ పార్ట్స్ కాబట్టి, కరెస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి. అంటే దట్ ఎంప్లాయ్ యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు యాంగిల్ బిఓసి. ఎట్లా చెప్పామంటే సిపిసిటి. ఓకే, ఇప్పుడు చూడడానికి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏదో సమ్ ఈక్వేషన్ ఇచ్చుకుందాం. ఏదో 1 ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి ఇది 1 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ కానీ ఆ రెండు యాంగిల్స్ కూడా లీనియర్ పెయిర్ కదా, ఎందుకంటే రెండు కలిసి ఏసీ అనే ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తాయి కాబట్టి ఆ రెండింటి మొత్తము 180 అవుతుంది. బట్ యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ బిఓసి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఎందుకంటే అవి రెండు లీనియర్ పెయిర్ యాంగిల్స్, లీనియర్ పెయిర్. కానీ మనకి యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు బిఓసి కాబట్టి రెండింటిని ఒకదాని ప్లేస్ లో ఒకటి రాసుకోవచ్చు కదా. దట్ ఎంప్లాయిస్ యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈక్వేషన్ 1 నుంచి ఆల్రెడీ ప్రూవ్ చేసాం. యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ ఏఓబి ఏమవుతుంది? 2 యాంగిల్ ఏఓబి అవుతుంది, ఈక్వల్ టు 180 డిగ్రీస్. 2ని మనం RHS లోకి తీసుకెళ్తే యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 180/2, 90 టైమ్స్ కట్ అవుతుంది కదా. అంటే దట్ ఎంప్లాయిస్ యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 90 డిగ్రీస్. దట్ ఎంప్లాయిస్ అంటే ఇక్కడ యాంగిల్ 90 ఉందంటే దాని అర్థం ఏంటి? ఏసీకి బీడీకి మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ ఉన్నట్లే కదా, అంటే అవి రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నట్లయితే. అంటే దట్ ఎంప్లాయిస్ ఏసీ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీడీ, హెన్స్ ప్రూవ్డ్. ఇవే కదా మనం 3 ప్రూవ్ చేసేసాం ఇక్కడతో. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, diagonal AC of a parallelogram ABCD bisects angle A. Show that it bisects angle C also. ABCD is a rhombus. ఓకే, ఇక్కడ ABCD అనేది ఒక పారలోగ్రామ్. అందులో ఈ AC అనే డయాగోనల్ ఈ యాంగిల్ ఏ బైసెక్ట్ చేస్తుంది, అంటే ఇవి రెండు ఈక్వల్ గా ఉండేటట్లు డివైడ్ చేస్తుంది అన్నమాట. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి? ఈ AC అనేది ఈ యాంగిల్ ని, C దగ్గర ఉన్న యాంగిల్ కూడా బైసెక్ట్ చేస్తుంది, అంటే 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది అని ప్రూవ్ చేయాలి. అలాగే సెకండ్ వన్ ABCD అనేది ఒక రాంబస్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి అన్నమాట. అంటే ఎడ్జెస్ అండ్ సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఒక పారలోగ్రామ్ లో ఎడ్జెస్ అండ్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే దాన్ని రాంబస్ అంటాం కదా. ఓకే, ఒక ప్రూఫ్ ఇక్కడ మనకి గివెన్ ఇచ్చినది ఏంటంటే ABCD ఈజ్ ఏ రాంబస్, సారీ పారలోగ్రామ్ అండ్ ఇక్కడ AC అనేది యాంగిల్ అని బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ యాంగిల్ ఏ రాయొచ్చు? BAC అని రాయొచ్చు కదా. అంటే యాంగిల్ BAC ఈక్వల్ టు యాంగిల్ DAC. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఈ రెండింటిని ఒకసారి కంపేర్ చేసినట్లయితే, రెండు ట్రయాంగిల్స్ ని కంపేర్ చేసినట్లయితే, ఇన్ ట్రయాంగిల్ ABC ట్రయాంగిల్ నెక్స్ట్ CAD ఆర్ CDA ఏమేమి ఈక్వల్ గా ఉంటాయి? మనకి పారలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. అంటే AB
ఈక్వల్ టు సిడి అండ్ బీసీ ఈక్వల్ టు ఏడి. బీసీ ఈక్వల్ టు ఏడి ఎట్లా వచ్చింది ఇది? ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ప్యారలోగ్రామ్. ఆర్ ఈక్వల్ కాబట్టి. నెక్స్ట్ రెండింటిలో కూడా మనకి ఏసీ అనేది కామన్ గా ఉంది కదా, అంటే ఏసీ ఈక్వల్ టు ఏసీ కామన్ సైడ్. కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని చెప్పొచ్చు. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ సిడిఏ. అప్పుడు మనకి కరెస్పాండింగ్ పార్ట్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఏ ప్రాపర్టీని ఉపయోగించుకున్నాం? 3 సైడ్స్ కదా, అంటే ఎస్ కాంగ్రుయెన్స్ రూల్. ఇప్పుడు కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఈ రెండు యాంగిల్స్ కూడా మనం ఈక్వల్ ఉంటాయని చెప్పేసేయచ్చు అనమాట. అంటే దట్ ఇంప్లైజ్ యాంగిల్ BCA ఈక్వల్ టు యాంగిల్ DCA. CPCT corresponding parts of congruent triangles are equal. అంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని వచ్చాయి. అంటే దీని అర్థం ఏంటి? ఏసీ అనేది యాంగిల్స్ ని కూడా బైసెక్ట్ చేస్తుంది. దేర్ఫోర్ ఏసీ బైసెక్ట్స్ యాంగిల్ సి ఆల్సో. ఓకే, ఫస్ట్ ఇది ప్రూఫ్ చేసాం. ఇప్పుడు ఇది మనకి రాంబస్ అని ప్రూఫ్ చేయాలి. అంటే ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ అని మనం ప్రూఫ్ చేయాలి. ఓకే, ఒకసారి మనం ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్టు ఇది ఈక్వేషన్ 1 అదే అక్కడ ఉంచుదాం. నెక్స్ట్ మనకి ఈ ఏబిని సిడి ప్యారలల్ లైన్స్, ఎందుకంటే ఇది ప్యారలోగ్రామ్ కాబట్టి. ఇది ఏసీ ట్రాన్స్వర్సల్ కాబట్టి మనకి ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటుంది కదా. సిన్స్ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి and AC is transversal కాబట్టి ఏమవుతుంది? యాంగిల్ BAC ఈక్వల్ టు యాంగిల్ BAC ఈక్వల్ టు యాంగిల్ DCA. ఎలా చెప్పాము అంటే అవి ఆల్టర్నేటివ్ యాంగిల్స్ కాబట్టి ఆల్టర్నేటివ్ యాంగిల్స్. ఓకే, అంటే మనకి ఈ యాంగిల్ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేసాం. ఆల్రెడీ మనకి ఈ యాంగిల్ ఈక్వల్ అని తెలుసు కదా. అంటే ఒకసారి చూడండి, ఇక్కడ దీని ఈక్వేషన్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ BCA ఈక్వల్ టు DCA. అంటే BCA అంటే ఈ యాంగిల్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఈక్వేషన్ 2 అనుకుందాం, దీని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకే, ఈ రెండిట్లో మనకి చూడండి ఒకసారి, ఇక్కడ RHS లో DCA ఉంది, ఇక్కడ RHS లో DCA ఉంది. అప్పుడు LHS కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా. అంటే BCA అండ్ BAC. BCA అంటే ఈ యాంగిల్, BAC అంటే ఈ యాంగిల్. అంటే రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 ఆ రెండు ఈక్వేషన్ లో కూడా మనకి RHS లో ఈక్వల్ గా ఉన్నాయి. ఇక్కడ యాంగిల్ DCA ఉంది, ఇక్కడ యాంగిల్ DCA ఉంది కాబట్టి LHS కూడా ఈక్వల్ అని చెప్పొచ్చు అనమాట. అంటే యాంగిల్ BCA ఈక్వల్ టు యాంగిల్ BAC. అంటే మనకి ఇప్పుడు ఏమొచ్చింది? మనకి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని వచ్చింది. ఇప్పుడు మనకి ABC ట్రయాంగిల్లో మనకి 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఒక ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటే దానికి ఆపోజిట్ గా ఉండే సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయని ఆల్రెడీ మనం చాలా సార్లు చెప్పుకున్నాం కదా. కాబట్టి వాటికి ఆపోజిట్ సైడ్స్ ఏంటి? AB అండ్ BC. అంటే దట్ ఇంప్లైజ్ AB ఈక్వల్ టు BC. సిన్స్ సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్. అంటే మనకి ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అని వచ్చాయి. మనం ఒక పారలలోగ్రామ్ లో ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే దాన్ని ఏమంటాం? మనం రాంబస్ అంటాం. దేర్ఫోర్ ABCD ఈజ్
ఏ rhombus. Hence proved. ఇదే కదా మనం సెకండ్ ప్రూఫ్ చేయాల్సింది. Okay, next fourth one. ABCD is a rectangle in which diagonal AC bisects angle A as well as angle C. Show that ABCD is a square. Second one, diagonal BD bisects angle B as well as angle D. Okay, ఇక్కడ మనకి ఇచ్చినది ఏంటంటే ఒక రెక్టాంగిల్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడిని ఒక రెక్టాంగిల్ అనుకుందాం. ఏబిసిడి ఇందులో మనకి ఏసీ అనే డయాగోనల్ ఈ యాంగిల్ ఏని బైసెక్ట్ చేస్తుంది, అలాగే యాంగిల్ సిని బైసెక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, లెట్ ఏబిసిడి ఈజ్ ఏ రెక్టాంగిల్. గివెన్ ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే మీకు ఈజీగా అర్థం అవడం కోసం మీకు నెంబరింగ్ ఇచ్చుకున్నాం. ఇది 1 2 3 4 అనుకుందాం. ఇక్కడ ఏసీ అనేది యాంగిల్ ఏని బైసెక్ట్ చేస్తుంది కాబట్టి రెండు యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2, అట్లాగే యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 4. ఇవి ఎందుకంటే ఏసీ బైసెక్ట్స్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి, ఆ రెండు యాంగిల్స్ ని కూడా మనకి బైసెక్ట్ చేస్తుందని ఇచ్చారు. యాంగిల్ ఏ యాజ్ వెల్ యాజ్ యాంగిల్ సి అని. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి? ఏబిసిడి అనేది ఒక స్క్వేర్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, మనకి ఆల్రెడీ ఈ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అంటే ఏసీ అనేది ట్రాన్స్వర్సల్ కాబట్టి ఇక్కడ మనకి 4 అనేది 2 కి ఈక్వల్ గా ఉంటుంది కదా, లేకపోతే అలాగే 1 అనేది 3 కి ఈక్వల్ గా ఉంటుంది. కాబట్టి దాన్ని చేద్దాం. ఏం చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని ప్యారలల్ తీసుకుంటే 1 3 కి ఈక్వల్ ఉంటుంది. అలా కాకుండా ఈ రెండు ప్యారలల్ తీసుకుని ఇది ట్రాన్స్వర్సల్ గా తీసుకుంటే 2 4 కి ఈక్వల్ గా ఉంటుంది. కాబట్టి ఏం చేద్దామంటే సిన్స్ AD is parallel to BC and AC is transversal కాబట్టి ఏం రాయొచ్చు మనం? యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 3 అని రాయొచ్చు. యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 3 ఎందుకంటే ఆల్టర్నేటివ్ యాంగిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిందేమో ఈక్వేషన్ 1 అని, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది ఈక్వేషన్ 2 అనుకున్నట్లయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ యాంగిల్ 1 యాంగిల్ 2 కి ఈక్వల్ గా ఉంది, అలాగే యాంగిల్ 1 యాంగిల్ 3 కి ఈక్వల్ గా ఉంది. అంటే ఇక్కడ రెండిట్లో కూడా మనకి LHS ఈక్వల్ ఉన్నాయి కాబట్టి RHS కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా. అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 మనం ఏం చెప్పొచ్చు? యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 3 అని చెప్పొచ్చు. యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 3 అంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని వచ్చాయి. ఇప్పుడు ఏబిసి ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటే వాటికి ఆపోజిట్ గా ఉంటే సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా. అంటే దట్ ఎంప్లై ఏబి ఈక్వల్ టు బిసి. ఎందుకంటే సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఒక రెక్టాంగిల్ లో ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే దాన్ని ఏమంటాం మనం? స్క్వేర్ అంటాం. దేర్ఫోర్ ABCD is a square. ఫస్ట్ దాన్ని ప్రూవ్ చేసాం. ఇంకా సెకండ్ వన్ ఏంటి? డయాగోనల్ BD బైసెక్ట్స్ యాంగిల్ B అండ్ యాంగిల్ D. మనం ఆల్రెడీ స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్ నేర్చుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం? ఒక స్క్వేర్ లో డయాగోనల్స్ అనేవి యాంగిల్స్ ని బైసెక్ట్ చేస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ ని బైసెక్ట్ చేస్తాయి. అంటే ఇక్కడ మనకి ఏసీ అనేది యాంగిల్ ఏ ని యాంగిల్ సి ని బైసెక్ట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ BD అనేది యాంగిల్ B ని యాంగిల్ D ని బైసెక్ట్ చేస్తుంది. వి నో దట్ diagonals of a square
bisects opposite angles. కాబట్టి మనం ఏం రాయొచ్చు అన్నమాట, BD bisects angle P and as well as angle D. Therefore BD bisects angle B and angle D. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. hence proved. Okay, next fifth one. In parallelogram ABCD, 2 points P and Q are taken on diagonals BD such that DP equal to BQ. అంటే DP అంటే ఈ పార్ట్ ఈక్వల్ గా ఉండేటట్లు 2 పాయింట్స్ తీసుకోవడం జరిగింది. PQ అనే 2 పాయింట్స్ ని BD అనే డయాగోనల్ మీద తీసుకున్నారు. Show that triangle APD is congruent to CQB. APD అంటే ఈ ట్రయాంగిల్. నెక్స్ట్ CQD అంటే ఈ ట్రయాంగిల్. ఈ రెండు కాంగ్రుయెంట్ అని మనం ఫస్ట్ ప్రూవ్ చేయాలి. అవి రెండు కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయడానికి రెండింటిని ఫస్ట్ కంపేర్ చేద్దాం. ఓకే, మనం ఏ రెండింటిని అయితే కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలనుకున్నామో ఆ రెండింటిని ఒకసారి కంపేర్ చేసినట్లయితే ట్రయాంగిల్ APD ట్రయాంగిల్ CQB ఏమేం ఈక్వల్ అంటే మనకి PD ఈక్వల్ టు QB అంటే DP ఈజ్ ఈక్వల్ టు BQ ఇచ్చిందే కదా, అది రెండు ఈక్వల్ గా ఉన్నాయండి. ఇక్కడ ఇచ్చారు మనకి DP ఈక్వల్ టు BQ. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే గివెన్. నెక్స్ట్ BC ఈక్వల్ టు AD అవుతుంది, ఎందుకంటే అవి రెండు ఆపోజిట్ సైడ్స్, పారలలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. అంటే ఫస్ట్ పై ట్రయాంగిల్ తీసుకున్నాం కాబట్టి AD ఈక్వల్ టు BC, ఆపోజిట్ సైడ్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటుంది, ఎందుకంటే ఇవి రెండు ప్యారలల్ సైడ్స్. నెక్స్ట్ ఇది ట్రాన్స్వర్సల్ అనుకున్నట్లయితే అవి రెండు మనకి ఆల్టర్నేటింగ్ యాంగిల్స్ అవుతాయి కాబట్టి అవి ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఈ యాంగిల్ ఎలా రాస్తాం, ADP ఈక్వల్ టు యాంగిల్ ఇది ఎట్లా రాస్తాం, CBQ. ఎందుకనంటే ఆల్టర్నేటివ్ యాంగిల్స్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్, సెకండ్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్ కి ఈక్వల్ అయింది కాబట్టి ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. ట్రయాంగిల్ APD ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ CQB. ఇక్కడ ఏం రూల్ అంటే SAS కాంగ్రుయెన్స్ రూల్. ఓకే, ఇప్పుడు మనకి ఇవి రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయితే అదర్ పార్ట్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే అప్పుడు AP ఈజ్ ఈక్వల్ టు CQ అవుతుంది కదా. దట్ ఎంప్లాయిస్ AP ఈక్వల్ టు CQ. ఇది ఎలా వచ్చిందంటే CPCT. చూడండి, ఫస్ట్ రెండు ప్రూఫ్ చేసాం, ఇదేమో ఫస్ట్ వన్ ప్రూఫ్ చేసాం. నెక్స్ట్ దిస్ వన్ ఏమో సెకండ్ వన్, ఇది కూడా మనం ప్రూఫ్ చేసాం. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రూఫ్ చేద్దాం. అంటే ట్రయాంగిల్ AQB అంటే AQB అంటే ఈ ట్రయాంగిల్. నెక్స్ట్ ట్రయాంగిల్ CPD అంటే ఈ ట్రయాంగిల్. ఆ రెండు కాంగ్రుయెంట్ అని మనం ప్రూవ్ చేయాలి కాబట్టి ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ AQB ట్రయాంగిల్ CPD ఆ రెండిట్లో ఏమి ఈక్వల్ గా ఉంటాయి, ఇవి రెండు ఈక్వల్ గా ఉంటాయి కదా, ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ పారలలోగ్రామ్. అంటే మనకి AB ఈజ్ ఈక్వల్ టు CD, ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ పారలలోగ్రామ్. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు,
డిపి ఈజ్ ఈక్వల్ టు బీక్యూ అని ఇచ్చారు కదా, ఇక్కడ డిపి ఈజ్ ఈక్వల్ టు బీక్యూ, డిపి ఈక్వల్ టు బీక్యూ. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? గివెన్. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు దీన్ని మనం ట్రాన్స్వర్సల్ గా తీసుకున్నట్లయితే ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటుంది కదా, ఎందుకంటే అవి రెండు ఆల్టర్నేటివ్ యాంగిల్స్ కాబట్టి యాంగిల్ రాస్తాం ఏబిక్యూ ఈక్వల్ టు యాంగిల్, దీన్ని ఎట్లా రాస్తాం మనం? సిడిపి, ఎందుకంటే ఆల్టర్నేటివ్ యాంగిల్స్. ఇప్పుడు చూడండి, ఈ రెండు ట్రయాంగిల్స్ లో 2 సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్ మనకి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఆ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏక్యూబి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ సిపిడి. ఇక్కడ మనం ఏ రూల్ అప్లై చేసాం? ఎస్ఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్. ఇదే కదా మనం థర్డ్ లో ప్రూఫ్ చేసింది, థర్డ్ వన్ కూడా మనం ప్రూఫ్ చేసాం. ఇప్పుడు ఇవి రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయితే ఆటోమేటిక్ గా కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి, అంటే అప్పుడు ఇవి కూడా మనకి ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట, రెండు కరెస్పాండింగ్ సైడ్స్ కాబట్టి. అంటే దట్ ఇంప్లైజ్ ఏక్యూ ఈక్వల్ టు సిపి. ఎలా చెప్పామంటే సిపి కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఫోర్త్ వన్ లో ఇదే కదా మనం ప్రూఫ్ చేయాల్సింది, ఫోర్త్ వన్. ఇంకా మనం ఫిఫ్త్ వన్ ప్రూఫ్ చేయాలి. ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలోగ్రామ్. ఇక్కడ మనకి చూడండి, ఇన్ క్వాడ్రిలేటరల్ ఏక్యూసిపి లేకపోతే ఏపీసీక్యూ మనం ఏం ప్రూవ్ చేసాం ఆల్రెడీ? ఈ సెకండ్ వన్ నుంచి ఏపీ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ, ఏపీ ఈక్వల్ టు సిక్యూ. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే సెకండ్ రోమన్ నుంచి వచ్చింది. అట్లాగే నెక్స్ట్ ఏక్యూ ఈజ్ ఈక్వల్ టు సిపి, ఏక్యూ ఈక్వల్ టు సిపి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఫోర్త్ రోమన్ నుంచి వచ్చింది. అంటే మనకి ఏపీ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ, ఏపీ అంటే ఇది కదా, ఇది ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. అలాగే ఏక్యూ ఈజ్ ఈక్వల్ టు సిపి, ఏక్యూ అంటే ఇది ఈక్వల్ గా ఉన్నాయి. అంటే ఈ క్వాడ్రిలేటరల్ ఏపీసీక్యూలో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా ప్యారలల్ గా కూడా ఉంటాయి. కాబట్టి ఏపీసీక్యూని మనం ఏమనొచ్చు అనమాట? ప్యారలోగ్రామ్ అనొచ్చు. దేర్ఫోర్ ఏపీసీక్యూ ఈజ్ ఏ ప్యారలోగ్రామ్. Hence proved. Okay, next sixth one. ABCD is a parallelogram and AP and CQ are perpendiculars from vertices A and C on diagonal BD. Show that triangle APB is congruent to triangle CQD and AP is equal to CQ. మనం ఈ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని ప్రూఫ్ చేయాలనుకున్నాం కాబట్టి ఆ రెండింటిని కంపేర్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ఏపీబీ కమా ట్రయాంగిల్ సిక్యూడి ఏమేం సమానము? ఓకే, ఏపీబీ అంటే దిస్ వన్. నెక్స్ట్ సిక్యూడి అంటే దిస్ వన్. ఈ రెండు ట్రయాంగిల్స్ ని మనం కంపేర్ చేస్తున్నాం అన్నమాట. రెండిట్లో మనకి ఇవి రెండు ఈక్వల్ గా ఉంటాయి, ఎందుకంటే అవి రెండు మనకి ఆపోజిట్ సైడ్స్ కాబట్టి. ఓకే, ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి, ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్, ఆపోజిట్ సైడ్స్. నెక్స్ట్ మనకి ఈ యాంగిల్ 90 డిగ్రీస్, ఎందుకంటే ఇది ఏపీ అండ్ సిక్యూ పర్పెండిక్యులర్స్, అంటే బీడీకి డ్రా చేసిన పర్పెండిక్యులర్స్ కాబట్టి అక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. అంటే యాంగిల్ P ఈక్వల్ టు యాంగిల్ Q ఈక్వల్ టు 90 డిగ్రీస్ గివెన్. నెక్స్ట్ మనకి ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటుంది, అంటే ఇవి రెండు ఆల్రెడీ ప్యారలల్ లైన్స్. ఈ BD అనేది ట్రాన్స్వర్సల్ గా తీసుకున్నట్లయితే అవి రెండు ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అవుతాయి కాబట్టి అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. అంటే యాంగిల్ ABP ఈక్వల్ టు
యాంగిల్ సిడిక్యూ, ఎందుకంటే ఆల్టర్నేటివ్ యాంగిల్స్. చూడండి రెండు ట్రయాంగిల్స్ లో ఫస్ట్ దాంట్లో 2 యాంగిల్స్ ఒక సైడ్, సెకండ్ ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ మరొక సైడ్ కి ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఆ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి బై ద రూల్ ఆఫ్ AAS కాంగ్రుయెన్స్ రూల్. దేర్ఫోర్ triangle APB is congruent to triangle CQD. ఇక్కడ ఏం రూల్ అప్లై చేస్తాం మనం? AAS కాంగ్రుయెన్స్ రూల్. అంటే మనం ఇది ప్రూఫ్ చేసేస్తాం. నెక్స్ట్ AP ఈక్వల్ టు CQ. ఇప్పుడు మనకి రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయితే అందులో కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా, అవి రెండు కరెస్పాండింగ్ సైడ్స్ కాబట్టి అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. అంటే దట్ ఇంప్లైజ్ AP ఈక్వల్ టు CQ. ఎలా చెప్పగలిగామంటే CPCT కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే ఇది కూడా ప్రూఫ్ చేసాం. హెన్స్ ప్రూవ్డ్. Okay, next 7th one. ABCD is a trapezium in which AB is parallel to CD. అంటే ఇవి రెండు one pair of opposite sides parallel గా ఉండేదని ఏమంటాం మనం? ట్రెపీజియం అంటాం. నెక్స్ట్ AD ఈక్వల్ టు BC అంటే ఈ రెండు సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయట. అయితే మనం యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ B అని ప్రూవ్ చేయాలి, అలాగే యాంగిల్ C ఈక్వల్ టు యాంగిల్ D అని ప్రూవ్ చేయాలి, అలాగే ట్రయాంగిల్ ABC ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ BAD. అంటే ఇట్లా మనం ఒక డయాగోనల్ డ్రా చేసినట్లయితే ఇదన్నమాట. నెక్స్ట్ డయాగోనల్ AC ఈక్వల్ టు డయాగోనల్ BD అంటే డయాగోనల్ AC అంటే ఇక్కడ ఈ AC తీసుకుంటే అవి కూడా మనం ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి అన్నమాట. ఓకే, దానికోసం ఏం చేస్తున్నాం అంటే మనం ఫస్ట్ ఈ BAని ఈ వర్క్ ప్రొడ్యూస్ చేసాము, అలాగే ఈ DAకి ఇట్లా ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేసాం అన్నమాట. ఓకే, అదే రాద్దాం. ప్రొడ్యూస్ BA అంటే AB టు E అంటే ABని ఈ వరకు ప్రొడ్యూస్ చేసాం. అండ్ డ్రా ఏం డ్రా చేసాం? ఈ CAని డ్రా చేసాం. దేనికి ప్యారలల్ గా? DAకి ప్యారలల్ గా. అంటే ఫస్ట్ మనం ఏది డ్రా చేసామో అది రాస్తాం. CE దేనికి ప్యారలల్ గా? DAకి ప్యారలల్ గా డ్రా చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చారు? AB is parallel to DC అని ఇచ్చారు. మనం ఏం డ్రా చేసాం? DAకి ప్యారలల్ గా ఉండేటట్లు CEని డ్రా చేసాం. కాబట్టి ఇప్పుడు ABCE ఏమవుతుంది? ఒక ప్యారలలోగ్రామ్ అవుతుంది. సిన్స్ AB అంటే ఇక్కడ AB అనేది దేనికి ప్యారలల్ గా ఉంది? DCకి ప్యారలల్ గా ఉంది. కాబట్టి ఈ ABని ప్రొడ్యూస్ చేస్తే వచ్చిందే కదా మనకి AE, కాబట్టి AE is parallel to DC అవుతుంది. ఓకే, AE is parallel to DC. ఆల్సో మనం ఏం డ్రా చేసాం? CE is parallel to DA డ్రా చేసాం కాబట్టి 2 pairs of opposite sides ఈక్వల్ గా ఉన్నాయి, ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ADCE is a parallelogram. ఓకే, అంటే ఇక్కడ ADCE అనేది ఒక ప్యారలలోగ్రామ్ అని అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఆ ప్యారలలోగ్రామ్ లో మనకి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఎడ్జసెన్స్ యాంగిల్స్ సప్లిమెంట్ గా అవుతాయి. అంటే వాటిని యాడ్ చేస్తే 180 వస్తుంది. ఈ ప్రాపర్టీస్ అన్ని మనం ఉపయోగించుకోవచ్చు. అయితే మనం ఏం ప్రూఫ్ చేయాలి? ఫస్ట్ యాంగిల్ A యాంగిల్ B ఈక్వల్ అని ప్రూఫ్ చేయాలి. రెండు యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూఫ్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ఈ ప్యారలలోగ్రామ్ లో ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి AD ఈక్వల్ టు ఏమవుతుంది? CE అవుతుంది. అంటే దట్ ఇంప్లైజ్ AD ఈక్వల్ టు CE. ఎందుకని? ఆపోజిట్ సైడ్స్. ఓకే, ఈ రెండు సైడ్స్ ఈక్వల్.
కానీ ఆల్రెడీ మనకి ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అని ఇచ్చారు కదా, బట్ ఏడి ఈక్వల్ టు బీసీ. ఇప్పుడు ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి, ఈ రెండింటిలో ఎల్హెచ్ఎస్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆర్హెచ్ఎస్లు కూడా ఈక్వల్గా ఉంటాయి. దట్ ఎంప్లాయిస్ సిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ, అంటే సిఈ బీసీలు ఈక్వల్ అనమాట, అంటే ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అనమాట. మరి ఈ ట్రయాంగిల్ లో ఈ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా, అంటే దట్ ఎంప్లాయిస్ యాంగిల్ సిబిఈ ఈక్వల్ టు యాంగిల్ సిఈబి. ఎందుకంటే యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్, యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్. ఓకే, అంటే ఈ రెండు యాంగిల్స్ మనకి ఈక్వల్ అని వచ్చాయి. మనకి పారలలోగ్రామ్ లో ఎడ్జసెంట్ యాంగిల్స్ సప్లిమెంటరీ కదా, దీన్ని సమ్ ఈక్వేషన్ 1 ఏదనుకున్నాం, ఇది ఈక్వేషన్ 1. we know that angle A plus angle CEB అవి రెండు మనకి ఎడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ఏ పారలలోగ్రామ్. CEB ఈక్వల్ టు 180 degrees ఎడ్జసెంట్ యాంగిల్స్. ఓకే, ఇప్పుడు మనం సిబిఈ ప్లేస్ ఏ రాయొచ్చు, సిఈబి ప్లేస్ లో సిబిఈ రాయొచ్చు ఈక్వేషన్ 1 నుంచి, అంటే దట్ ఎంప్లాయిస్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సిబిఈ ఈక్వల్ టు 180 degrees. ఈ సిబిఈని ఆర్హెచ్ లో తీసుకెళ్తాను, అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు 180 మైనస్ యాంగిల్ సిబిఈ. That implies angle A equal to 180 లో CB మైనస్ చేస్తే, అంటే CB అంటే మనకి ఈ యాంగిల్. ఓకే, ఇంకా CB అంటే ఈ యాంగిల్. ఓకే, ఇది టోటల్ మనకి 180 ఉంటుంది. ఈ 180 లోంచి ఈ యాంగిల్ మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఈ యాంగిల్ వస్తుంది కదా, ఎందుకంటే ఈ రెండు లీనియర్ పేర్ యాంగిల్స్ కాబట్టి మనం ఏం రాయొచ్చు దాని ప్లేస్ లో యాంగిల్ బి రాయొచ్చు, అంటే యాంగిల్ ఏబిసి అనమాట, అంటే యాంగిల్ బి. ఇక్కడ యాంగిల్ బి అంటే అర్థం ఏంటి, ఈ ఏబిసి యాంగిల్ అనమాట. అంటే ఇక్కడ మనం ఏం ప్రూఫ్ చేసాం, ఫస్ట్ వన్ ప్రూఫ్ చేసేసాం. ఇంకా మనం ఏం ప్రూఫ్ చేయాలి, యాంగిల్ సి. ఈ యాంగిల్ సి అనేది యాంగిల్ డికి ఈ యాంగిల్ సి అనేది యాంగిల్ డి కి ఈక్వల్ అని మనం ప్రూఫ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఆల్రెడీ మనకి ఈ యాంగిల్ ఈ రెండు మనకి ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ ఇదేమో ట్రాన్స్వర్సల్ గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటాయి, ఎందుకంటే అవి రెండు ఏంటి మనకి ఆల్టర్నేటివ్ యాంగిల్స్ కాబట్టి. అంటే ఇది మనం ఫస్ట్ రా అని ప్రూఫ్ చేసాం. Since AE is parallel, and AB is parallel to DC and BC is transversal, ఏం రాయొచ్చు మనం, యాంగిల్ ఈ CBE ఈక్వల్ టు యాంగిల్ BCD. దీని సమ్ ఈక్వేషన్ 2 అనుకున్నాం, ఎందుకంటే అవి రెండు ఏంటి ఆల్టర్నేటివ్ యాంగిల్స్. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ఇది అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ కదా, ఎందుకంటే ఈ 2 సైడ్స్ ఈక్వల్ కాబట్టి వాటికి ఆపోజిట్ ఉండే యాంగిల్స్ ఈక్వల్. నెక్స్ట్ ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్, ఎందుకంటే ఇది పారలలోగ్రామ్, ADCE అనేది ఒక పారలలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. బట్ యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ E, ఎందుకంటే ఆపోజిట్ సైడ్ యాంగిల్స్ ఇన్ ఏ పారలలోగ్రామ్, ఆపోజిట్ యాంగిల్స్. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే దీని ప్లేస్ లో ఈ యాంగిల్ రాయొచ్చు కదా,
ఈ రెండు ఈక్వల్. ఆల్రెడీ మనం ఎక్కడ ప్రూఫ్ చేసాం అది? ఇక్కడ ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో ప్రూఫ్ చేసాం. ఆల్సో యాంగిల్ సిబిఈ ఈక్వల్ టు యాంగిల్ సిఈబి. ఇదేంటి? ఈక్వేషన్ 1. ఒకసారి వీటిని చూడండి. ఈ యాంగిల్ ఈ యాంగిల్ కి ఈక్వల్, ఈ యాంగిల్ ఈ యాంగిల్ కి ఈక్వల్, నెక్స్ట్ ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. కాబట్టి అప్పుడు ఏమవుతాయి మనకి? యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది కదా. అంటే ఏ రెండింటిని క్లబ్ చేస్తే వస్తుంది మనకి? యాంగిల్ డి. ఈ అంటే ఇంకో ఈ యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈక్వేషన్ 3 అనుకున్నట్లయితే ఈ 1 3ని అబ్జర్వ్ చేసాం అనుకో. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 3 మనం ఏం చెప్పొచ్చు అనమాట? యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ డి అని చెప్పొచ్చు. అంటే దీన్ని కూడా మనం ప్రూఫ్ చేసాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వన్ మనం ప్రూఫ్ చేయాలి. ఏంటంటే ఏబిసి. ఏబిసి అంటే ఇక్కడ ఇది ఏబిసి, ఇట్లా ఇది డయాగోనల్ జాయిన్ చేసాం. నెక్స్ట్ బిఏడి. బిఏడి అంటే ఇది. ఈ రెండు కూడా మనకి అంటే బిఏడి ఈ ట్రయాంగిల్, నెక్స్ట్ ఈ ట్రయాంగిల్, అవి రెండు కూడా మనకి ఏమని ప్రూఫ్ చేయాలి? కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని ప్రూఫ్ చేయాలి. ఓకే, కాబట్టి రెండింటిని ఒకసారి కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ బిఏబి ఏమేమి ఈక్వల్ అంటే ఆల్రెడీ ఈ సైడ్స్ ఈక్వల్ అని వాడే ఇచ్చేసారు కదా. ఏడి ఈక్వల్ టు బిసి. ఏడి అంటే బిసి ఈక్వల్ టు ఏడి. అంటే ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గివెన్. నెక్స్ట్ రెండిట్లో కూడా మనకి ఏబి అనేది కామన్ గా ఉంది కదా. అంటే ఏబి ఈక్వల్ టు ఏబి కామన్ సైడ్. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఏం ప్రూఫ్ చేసాం? యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి అని ప్రూఫ్ చేసాం కదా ఫస్ట్ ప్రాబ్లంలో. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది? బై 1. చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ వాటి మధ్యలోని యాంగిల్, సెకండ్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ వాటి మధ్యలోని యాంగిల్ కి ఈక్వల్ అయింది కాబట్టి ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి? కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ బిఏడి. ఇక్కడ ఏం రూల్ అప్లై చేసాం? ఎస్ఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్. ఓకే, ఇది కూడా మనం ప్రూఫ్ చేసాం. ఇప్పుడు డయాగోనల్ ఏసీ ఈక్వల్ టు బిడి. మరి రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయితే అందులో కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. ఇదేంటి? మనం 4th ఆర్డర్ రామని ప్రూఫ్ చేసాం. ఓకే, దట్ ఇంప్లైజ్ మనకి ఏమవుతుంది? ఏసీ ఈక్వల్ టు బిడి. ఎందుకని? కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. సిపిసిటి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఏసీ బిడి అనేవి రెండు కూడా మనకి కరెస్పాండింగ్ సైడ్స్ ఆ రెండు ట్రయాంగిల్స్ లో. కాబట్టి డయాగోనల్ ఏసీ, ఏసీ అనేది డయాగోనల్ కదా. దేర్ఫోర్ డయాగోనల్ ఏసీ ఈక్వల్ టు డయాగోనల్ బిడి. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఇక్కడితో మనం క్వాడ్రిలేటరల్స్ అనే చాప్టర్ లోని ఎక్సర్సైజ్ నెంబర్ 8.1 లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.